గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మాడ్రిడ్. ఇప్పుడే లేచి బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాను అనమాట. మా ట్రిప్ సాయంత్రం స్టార్ట్ అవుతుంది. పిచ్చిగా జెట్ లాగ్నో ఏమో తెలియదు కానీ టైర్డ్ ఉండే, అసలు పడుకున్నాను, ఇంకా అసలు లెగనే లేదు, అలా ఉండే. నాకు 9:30కి మా టూర్ గైడ్ వచ్చాడు, రాత్రి 9:30కి. కిందకి రా ఇన్ఫర్మేషన్ చెప్తానండి, అవసరం లేదు రేపు పొద్దున్న చెప్పని. ఏం చెప్పినా తెలియదు, నిద్రలేదో చెప్పాను. కాల్ చేశాడని అయితే తెలుసు. ఇది నా బ్రేక్ఫాస్ట్, హెల్దీ టు స్టార్ట్. అండ్ దట్స్ మై ఫ్రెండ్ జేన్. సంగతి, లెట్ మీ ఈట్ breakfast and let's see what I'm going to do today. This is how it's looking around. ఏంటో నేను అన్ప్రొఫెషనల్గా వ్లాగింగ్ చేస్తుంది, నాకు లేజీగా ఉంది. మళ్ళీ లేచి ఎవడు చేస్తాడని ఇక్కడి నుంచి చూపించేస్తున్నాను. నేను మంచిగా మటన్ వేసుకొని కూర్చున్నాను, పైజామాస్లోనే వచ్చాను. అందరూ చాలా ప్రొఫెషనల్గా పద్ధతిగా ఉన్నారు. నేను లేచి బ్రష్ చేసి లిప్స్టిక్ వేసుకొని వచ్చాను. అలానే ఉంటుంది హాలిడే అంటే. ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా జిమ్లో కాలు పెట్టమన్నారు సుబ్బారావు గారు. సో నేను పెద్దల మాట వింటాను కాబట్టి అది తూచా తప్పకుండా పాటిస్తున్నాను అనమాట. మా ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. 5:30 అయింది ఈవినింగ్. 48 పీపుల్ ఉండే మా గ్రూప్లో. సమ్ ఆఫ్ దెమ్ సోలో ట్రావెలర్స్ నాకులాగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. కెనడా, యూఎస్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి కూడా కొంతమంది ఉన్నారు. సో ఇట్స్ నైస్. అందరికి వెల్కమ్ డ్రింక్ అయితే తాగుతున్నారు. అదిగో నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు కదా వాళ్ళందరూ. ఇప్పుడు అందరం మేము ఒక వాకింగ్ టూర్కి అయితే వెళ్తున్నాము. అక్కడ టపాస్లు అవి తింటాము. సో అవన్నీ నేను రికార్డ్ చేస్తాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, what is interesting waiting. ఇది మా టూర్ బస్లో ఎక్కుతున్నాము అందరం ఇప్పుడు. హై, మా డ్రైవర్ హ్యాండ్సమ్ అన్నాడు కదా, సారీ. హై హై. So this is our place today. This is our place today. Okay. Very comfortable bus. Hello. Hi. ఇది ఈస్ట్ మాడ్రిడ్లో చాలా ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ అన్ని రెడ్ బ్రిక్తో కట్టారు అలా. అండ్ ఎక్స్పెన్సివ్ అంట, లైక్ 2000 euros పర్ మంత్ రెంట్ అంట. ఇక్కడ ఈస్ట్ యూరోప్ ఇస్ వెరీ బుల్ ఫైట్ ఉందంట ఈరోజు ఇక్కడ. But you look to the right, it doesn't look like that. అల్కాలా స్ట్రీట్లో నడుస్తున్నాము. ఇవన్నీ ఫినాన్షియల్స్ అండ్ బ్యాంక్స్ ఉంటాయంట. సో ఇక్కడ మా లోకల్ టూర్ గైడ్ అయితే వచ్చింది, ఆమె చెప్తోంది. ఇక్కడ రేడియో ఉంది, రేడియోలో వింటున్నాం. ఇదిగో రేడియో ఆమె దగ్గర స్పీకర్ ఉంటుంది. మాకు రేడియోలో చెప్పొద్ది అదేంటి అని అనేసి. ఇక్కడ ఒకటి ఉంది చూసారా, అవి హార్సెస్, అవన్నీ రియల్ బోన్తో చేశారంట. ఆ తర్వాత బ్లాక్ పెయింట్ తోటి కవర్ చేసేసారంట. ఇది వన్ ఆఫ్ ద బిల్డింగ్, బట్ ఇట్ మేడ్ టు హోటల్. చాలా రిచ్గా ఉంది స్ట్రీట్. ఐ మీన్ రిచ్ ఇన్ కల్చర్ అండ్ ఆల్సో అన్ని లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నైస్. ఇది మ్యూజియమా, ఆల్ ద పెయింటింగ్స్ అండ్ ఆర్ట్స్ ఉన్నది. ఇది 4 Seasons హోటల్. ఫ్రంట్ నుంచి చూపించాను కదా ఇందాక. ఆ క్లాక్ ఉంది కదా, అది అబ్బో పైన ఉన్నది. అది midnight December 31st అలాగా కిందకు వచ్చినప్పుడు వీళ్ళు 12 grapes తింటారంట. అది సింబల్ ఆఫ్ లక్ కింద.
సో టంగ్ అని కొడుతుంది కదా, ఈచ్ టంగ్కి ఒక గ్రేప్ తింటారంట. సో అందుకని ముందుగానే పీల్ చేసుకొని ఉంచుకుంటారంట ఫాస్ట్గా తినడానికి. సో వాళ్ళు అది లక్గా ఫీల్ అవుతారంట ఆ క్లాక్తో పాటు తింటే. సో ఇది సింబల్ ఆఫ్ మాడ్రిడ్ అంట ఈ ట్రీ. 3 and Bear ఇవన్నీ హోటల్స్ అంట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హోటల్స్. ఆ క్లాక్ ఉన్న బిల్డింగ్ అయితే అది ది రెసిడెన్స్ ఆఫ్ కమ్యూనిటీ. చాలా పీపుల్ అయితే ఉన్నారు ఇక్కడ. సిటీ మ్యాప్ అంతా మొత్తము ఇందులో ఉందంట. అందరూ కాలు పెట్టి ఫోటో తీసుకుంటున్నారు. నేను కాలు పెట్టి ఫోటో తీసుకుంటాను. This is how they are doing, everyone. నేను ఫోటో తీసుకున్నాను. స్టిల్ వాకింగ్ ఇన్ ద స్ట్రీట్. భలే ఉంది స్ట్రీట్ అయితే అన్నీ. ఇది క్యాండీ షాప్ అంట. భలే డిఫరెంట్గా ఉన్నాయి క్యాండీస్. క్విక్గా వీడియో తీసేసి వెళ్తాను బికాస్ మా టూర్ వాళ్ళు వెళ్ళిపోతారు. తప్పిపోతాను నేను. అదిగో పాప మా టూర్ గైడ్ వర్రీ అవుతున్నాడు ఇక్కడ. దిస్ ఈజ్ అవర్ కుంఫు పాండా టూర్ గైడ్. Hello. Javier, they have free ice cream here. Thank you. Javier, ఇక్కడ ఫ్రీ ఐస్ క్రీమ్ ఇచ్చారు టేస్టింగ్కి. సో ఐస్ క్రీమ్ కదా ఇది, యోగర్ట్, ఫ్లేవర్డ్ యోగర్ట్. ఇదే భాషతో ప్రాబ్లము. వాళ్ళు ఏదో ఇచ్చారు, నేను తీసేసుకొని తినేస్తున్నాను. బట్ ఇది ఫ్లేవర్డ్ యోగర్ట్ బాగుంది ఐస్ క్రీమ్ లానా. యా, ఈ సిటీ స్ట్రీట్స్ అయితే బాగున్నాయి. డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ చాలా మెజిషియన్స్ ఉంటారంట, అంటే దొంగలు అనమాట. ఇటు నుంచి ఇటు చూసేలోపు షూకి తెలియకుండా సాక్స్ తీసేస్తారంట. సో నీ టు బీ కేర్ఫుల్. ఇప్పుడు ఏదో చేస్తున్నారు. మీట్ని కోస్తున్నారు, అలా థిన్ లేయర్స్ కింద కోస్తారు కదా అది. దట్స్ అన్ ఆర్ట్. హాయ్, ఇట్స్ రియలీ గుడ్. ఇంత పలుచగా కోస్తున్నాడు. గ్రాసియస్. మా వాళ్ళు వెళ్ళిపోయారు, నేను తప్పిపోయాను. ఇది ప్లాజ్మా యోర్ అనే స్క్వేర్ అంట. ఇక్కడ బుల్ ఫైట్స్ అవి జరిగాయంట. 12th centuryలో బిల్డ్ చేశారు. ఇలాంటిది ఒకటి వెనిస్లో ఉంది, వెరీ సిమిలర్ స్క్వేర్. వీళ్ళందరూ రోమన్సే కదా. ద కింగ్ ఫిలిప్ అంట. చాలామంది అయితే ఉన్నారు. ఇంకా టైము 7:45 అయింది. ఎండ చంపేస్తుంది. చంపేయడం అంటే మామూలుగా కాదు, చాలా వేడిగా ఉంది. ఏదో మధ్యాహ్నం 12 లాగా. క్వీన్ క్రోన్ ఉంది కదా, వీళ్ళు బుల్ ఫైట్స్ జరిగినప్పుడు రాయల్ ఫ్యామిలీ వస్తే వాళ్ళ కోసం ఉంటుంది రిజర్వ్డ్ ప్లేస్. సో క్వీన్ అక్కడ ఉండేదంట వచ్చినప్పుడు. ఇది మార్కెట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో ఆ టైంలో అదంట ఈ షాపు. అది ఎస్టాబ్లిష్ చేసింది. ఇవన్నీ ఓల్డ్ టైమ్స్లో ఉన్న అప్పుడున్న ప్రొడక్ట్స్ అవే ఇంకా అలా మెయింటైన్ చేస్తున్నారు ప్యాకేజెస్. ఇది 1892 అంట. నైస్. జస్ట్ ఇన్ టైం షాప్ క్లోజ్ చేస్తారు. లక్కీ టు క్యాప్చర్ దట్. మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, మళ్ళీ నేను తప్పిపోయాను. దేవుడా, ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి. ఎందులో ఎటువైపు వెళ్ళారు? జంక్షన్లో ఉంది ఇది. ఈ ట్రిప్లో నేను ఖచ్చితంగా తప్పిపోతాను. అది అక్కడ ఉన్నారు. ఇక్కడ ఏదో సూపర్ మార్కెట్లో ఉంది ఇది.
మెర్సాడో ది శాన్ విక్యూల్ అంట. ఇక్కడే మేము డ్రింక్ అండ్ టపాస్ తింటామంట. ఈ స్ట్రీట్ పేరు ఏదో చెప్పింది, కావా అని. నాకు కావా ఒకటే గుర్తుంది, చాలా పెద్దది ఉండే పేరు. చాలా కష్టం, అన్ని పేర్లన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ జనాలు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. డ్రింక్స్ తాగుతూ. హాలిడే ప్లేస్ కదా. అబ్బా మిస్ట్లా వస్తుంది, భలే ఉంది, చల్లగా. అంటే బీ హియర్ ఫర్ ఎవర్. లోపలికి వెళ్దాం. లోపల భలే ఉంది. ఇది బారు బాగున్నాయి కదా. ప్లేస్ అయితే చిన్నగా ఉంది. నేను చిన్నగా దూరుకుంటూ లోపలికి వచ్చేసాను. ఇది క్యూ ఉందా దేవుడా, ఇక్కడ క్యూ ఉంది. క్యూలో అన్నారు. వాళ్ళు ఏమనుకోలేదు. Yeah, wine is fine. Thank you. Red wine is fine. నేను ఏదో పెద్ద తినేసి తాగిసేదానిలాగా రెడ్ వైన్ తీసుకుంటున్నాను. అమ్మా చేతులు ఫుల్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అందరు కూర్చున్నారు. నా చేతిలో వైన్ కూడా ఉంది. ఐ డోంట్ నో వేర్ ఐమ్ గోయింగ్ టు సిట్. Yeah, I'll sit here. Say hello everyone. Hello, my darling. మా ట్రిప్లో కొంతమంది వీళ్ళు. ఎలా ఉంది ఈ ప్లేస్ అంతా. మ్యూజిక్ వాయిస్తున్నాడు. ప్లేస్ అయితే భలే ఉంది. కొంచెం ఇది తినేసి మళ్ళీ వాకింగ్ స్టార్ట్. కూర్చొని తింటున్నా. అసలు ఆయన ఎంత బాగా మ్యూజిక్ వాయిస్తున్నాడు. లెట్ మీ జూమ్ ఇన్. ఇంత ఓల్డ్గా ఉన్నాడు బట్ వాయిస్ ఎంత బాగుంది. నాకు అర్థం కావట్లేదు కానీ బట్ మంచిగా వాయిస్తున్నాడు. నేను అక్కడ కూర్చొని తింటాను ఒక్కదానికి. ఈ ప్లేస్ చాలా బాగుంది. టౌన్లో కొంచెం ఓల్డ్గా ఎప్పుడుదో దానిలా ఉంది బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కిందికి వెళ్తున్నా టాయిలెట్ ఎలా ఉందో చూద్దామని. క్యూరియస్గా ఉంది టాయిలెట్ ఎలా ఉంటుంది ఇక్కడ. ఇవే చాలా మిస్టరీగా ఉంది. సెనోరాస్ అంట. సెనోరాస్ అంటే అమ్మాయిలని. దేవుడా, ఇక్కడ ఒక డోర్ ఉంది. ఇది టాయిలెట్. రెస్టారెంట్ అయితే మస్ట్ విజిట్ ప్లేస్. ఇక్కడ
బారు అది భలే ఉంది. మేసాన్ రింకాన్ ది లా కావా అంటే ఈ పేరు. చాలా బాగుంది. స్ట్రీట్లో ఉంది, బాగుంది ఈ రెస్టారెంట్ అయితే. వెరీ నైస్, మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఈ సూపర్ మార్కెట్లో ఏముందా అన్న క్యూరియాసిటీ, అందరూ ఇందులోకి వెళ్తున్నారు. నేను కూడా ఒకసారి వెళ్ళి చూస్తే పోలే. డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి, లైక్ ఫుడ్ షాప్స్. టపాస్ ఇస్ 2 euros అంట. లైక్ వన్ షాప్లో ఏమంటారు, పెద్ద సూపర్ మార్కెట్ లాగా చిన్న స్మాల్ ఇవి ఉన్నాయి. ఈ లోపల కూడా వేడిగా ఉంది. దేవుడా, ఈ పోర్షన్స్ ఏంటి అసలు. సాల్మన్లా ఉంది కానీ మార్నింగ్ తిన్నాను నేను. సాల్మన్ కాదు, సాల్మనే అంట, స్మోక్ సాల్మన్. 14 euros ఇదంతా సాల్మన్. దేవుడా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాల్మన్ ఇలా పెట్టారు, నేను ఎప్పుడు చూడలేదు అలా. ఇది సాల్మన్ కేక్లా ఉంది. ఇవన్నీ ఆయిస్టర్స్, ఫ్రెష్ ఆయిస్టర్స్ అంట. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ పిక్ పాకెటర్స్ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అటు ఇటు చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్లో ఉన్నవి అలానే ఉంటాయి, లైక్ ఆపర్చునిటీ కదా వాళ్ళకి. ఫోను అవి కొట్టేస్తారు, వ్యాలెట్స్. అది ఫోన్ పోయినా పర్లేదు కానీ, ఫోన్ పోయినా పర్లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అందులోనే ఉంటాయి. బట్ పాస్పోర్ట్ అది పోతే చాలా కష్టం, అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇదే మొత్తం ఈ ప్లేస్ అంతా. చిన్న థాయిలాండ్లో ఐకాన్ సీఎం ఉంటుంది అలాగా, సో అలా ఉంది. అందరూ ఫుడ్ తింటున్నారు. మేము 1 అవర్లో అక్కడ స్క్వేర్ దగ్గరికి అయితే రమ్మని చెప్పారు. నేను అటు తిరిగి ఇటు తిరిగి ఎటైపు వచ్చానో తెలీదు, ఇటే తిరుగుతున్నాను ఇక్కడెక్కడ. మళ్ళీ ఉంది ప్లేస్ అయితే మాత్రం. ఇక్కడ సోవెనీర్ షాప్స్ ఉన్నాయి. నేను ఏమైనా చిన్న బుడ్డి మ్యాగ్నెట్ కొన్నాం అనుకుంటున్నాను, కానీ తర్వాత కొనొచ్చులే అని లైట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను మొయ్యాలి పట్టుకొని. ఆల్మోస్ట్ అన్ని షాప్స్లోనే అదే ప్రైస్ ఉంది. లైట్ ఫ్లిక్కర్ అవుతుంది, బట్ 1 for 3 euros అలా. ఇందులోకి వెళ్ళి ఒక రౌండ్ తిరిగి వచ్చాను. మెర్కాడో ది శాన్ మిగూల్ అంట. నేను కరెక్ట్గా చెప్పానో లేదో తెలియదు కానీ లిటరల్ ఇంగ్లీష్లో చదివిస్తాను. ఈ స్క్వేర్ ఉంది కదా, ప్లాజా మయర్ స్క్వేర్. ఈ స్క్వేర్లో ఈ రైట్ సైడ్ ఉన్నదంతా రొనాల్డో హోటల్ అంట. ఇది చాలా పాపులర్ స్క్వేర్. ఇక్కడ
హోటల్ ఉండడం చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఇవి సేల్కి రావడం కూడా కష్టం. మరి రిచ్ మన రొనాల్డో అంటే మామూలుగా ఉండదు. అదే పెస్టానా హోటల్ And now it's a రొనాల్డో ఓన్స్. ఫైర్ మ్యాన్ ప్లేస్ అంటే బిఫోర్ అది గేట్ క్రాస్ చేశాక ఓల్డ్ మాడ్రిడ్ నుంచి న్యూ మాడ్రిడ్కి వెళ్తామంట. ¿Y este autobús se vuelve a Portugal? No, se queda en Madrid. Así. Porque si ahí tiene 4 años. Y lo Vamos a otro, llevar uno más nuevo. lo otro tenemos un año. Ah, qué bien. ఇప్పుడు న్యూ మాడ్రిడ్కి వెళ్ళిపోతాను. Va a llegar mañana. ఇందాక As స్క్వేర్ we అవి are చూసాం going కదా, అది down- ఓల్డ్ మాడ్రిడ్. Where do you think we are going to end up? మాడ్రిడ్ సిటీ సెంటర్ టూర్ అయిపోయింది. జాగ్రత్తగా హోటల్కి వెళ్ళిపోతాను. టైం ఆల్మోస్ట్ 10 అయింది, ఇంకా డే లైట్ ఉంది. టెంపరేచర్ 25 degrees అంట. హోటల్కి వెళ్ళిపోతాం. రేపు మళ్ళీ మాడ్రిడ్ టూర్ మాడ్రిడ్లోనే. Ahí está. Ahí está. సో రేపు మళ్ళీ కవర్ చేయాలి వీడియోస్ ఏమంటాయి.